ఓం స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అందరికి. నమస్తే. అందరికీ నమస్తే. మనం గత వారం భూమా అనే పదం పరమాత్మునికి వర్తిస్తుంది అని ఈ విధంగా తెలుసుకుని అక్కడ కొద్దిగా సూత్రాంశాన్ని మనం వదిలిపెట్టాము. అయితే ఉపనిషత్తుల్లో నారద మహర్షి యొక్క నామము కూడా మనం ఉపనిషత్తుల్లో వింటాము. అయితే ఇక్కడ ప్రాణము అంటే ఆత్మ. ఈ ఆత్మ కంటే ఏది గొప్పది అంటే సత్యమే గొప్పది. ప్రాణమున కంటే సత్యమే గొప్పది. అందుకనే ఉపనిషత్తుల్లో అక్కడక్కడ ఏషతు వా అతి వదతి యః సత్యే నాతి వదతి. విడల పద్మయ్య మీరు మ్యూట్ చేసుకోరా? అన్మ్యూట్ లో ఉన్నారు మీరు. ఏషతు వా అతి వదతి యః సత్యే నాతి వదతి. ఎవరైతే సత్యం మాట్లాడతారో లోకములో అతను పలుమార్లు కూడా ఆ సత్యమునే పునరావృత్తి చేస్తూ ఉంటాడు. అలా చెప్పిన మాటనే 10 సార్లు చెప్పినటువంటి వ్యక్తి అంటే ఎవరైతే సత్యం మాట్లాడతారో వాళ్ళు ఆ పదమును పునః అనగా మళ్ళీ మళ్ళీ ఆ వాక్యములనే ఉపయోగిస్తూ ఉంటాం. అలా ఉపయోగించిన వారిని లోకములో అతివాది అంటారు. ఎక్కువ వాదన పెట్టకు అంటారు. కానీ ఆధ్యాత్మిక మార్గములో ఆ అలవాటు చాలా శ్రేష్టమైనది అంటాడు. అందుకనే నారద మహర్షి ఏమంటాడంటే, నన్ను లోకములో అతివాది అన్న ఉపమా ఈ లోకం నాకిచ్చినా సరే, నారద మహర్షి అంటున్నాడు సనత్ కుమారునితో, నన్ను ఈ లోకము నారదుడు అతివాది అని నన్ను బిర్దించి ఆ విధంగా నా గురించి వాళ్ళు చాడీలు మాట్లాడుకున్నా సరే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నేను అతివాదిని అన్న పేరునే ఇష్టపడతాను. ఎందుకంటే సత్యమును మాట్లాడుతున్నప్పుడు సత్యమును అక్కడ స్థాపన చెయ్యాలి అంటే నేను అతివాదిగా నిందింపబడ్డా సరే, ఎందుకంటే సత్యంతో ఏవ జిజ్ఞాసితవ్యం. ఎందుకంటే సత్యము ద్వారానే, సత్యము మాట్లాడినప్పుడే, సత్యాచరణ చేసినప్పుడే నేను ఈ బ్రహ్మచక్రము నుండి విడుదలవుతాను. అంటే ఇక్కడ జీవుడు అంటే ప్రాణము. ఈ ప్రాణమైనటువంటి జీవుడు అతివాది అవ్వాలి. అంటే బ్రహ్మను పొందాలనే కోరికతో నిరంతరము ఏ సందర్భములో అయినా సరే, ఎట్టి పరిస్థితిలో అయినా సరే ఈ ప్రాణము అతివాది అవ్వాలి. అతివాది అంటే బ్రహ్మ గురించి ఎప్పుడు కూడా బ్రహ్మ గురించి వర్ణించేవాడై ఉండాలి. అతని జీవిత లక్ష్యము, అతని దినచర్య, అతను చేస్తున్న ప్రతి పనిలో అతివాది అంటే బ్రహ్మనే ఉండాలి.
అతను భోజనము చేస్తున్న అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నమును అసహ్యించుకోకుండా దాన్ని ఎంత జీర్ణించుకోగలుగుతాడో అంతే జీర్ణించుకోవాలి. మనమందరం ఎలా చేస్తామంటే కాస్త రుచికరముగా ఉంటే కొంచెం మోతాదు ఎక్కువ తింటాం. మధుమేహం ఉన్నా సరే, బీపీ ఉన్నా సరే, అనారోగ్యం ఉన్నా సరే, జీర్ణకోశం కాస్త బలహీనంగా ఉన్నా సరే, మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి అంటే మీరు శుభకార్యాలకి వెళ్ళినప్పుడు మీరు తినే భోజనాన్ని మీరు పరిశీలించుకోండి. మనకంటే వయసులో చిన్నవాళ్ళు ఎన్ని రకాలు తింటున్నారో, ఏ విధంగా అన్ని రుచి చూస్తున్నారో మనము కూడా అదే ప్రవృత్తితో ఉన్నాం. అంటే మీకు స్థూలముగా మనని మనం పరిశీలించుకోవడానికి ఆ ఉదాహరణ ఇచ్చిన. లేదంటే మేము తినడం ఆపేసామంటే మీరు ధన్యులు, అతివాదులు అవుతున్నారు, అంటే బ్రహ్మ వైపు వెళ్తున్నారు. మాకు ఏది జీర్ణం అవుతుందో మేము అదే తింటున్నాము, ఒకప్పట్లాగా మా భోజనాలు లేవు అని అంటే మీరు అతివాదిగా ఉన్నారు అని అర్థం. అంటే భోజనములో కూడా ఇది తిని నాకు అది జీర్ణం కాకపోతే నేను రోగగ్రస్తురాలను అవుతాను, అప్పుడు నా శరీరం బలహీనం అవుతుంది, నేను ఈశ్వర ఉపాసన చేసుకోలేను, నా దినచర్య కాస్త విఘ్నమును పొందుతుంది అని వాళ్ళు భోజనాది విషయములో కూడా బ్రహ్మనే చూస్తారు. అటులనే వేషధారణ, నేను నా శరీర అంగాలను జాగ్రత్తగా రక్షించుకోకపోతే దుష్టులు నన్ను వెంటాడుతారు, అప్పుడు నేను వాళ్ళ నుండి రక్షింపబడతానో తెలియదు, లేదా వాళ్ళ చేతుల్లో బలైపోతానో తెలియదు. కావున వేషధారణని నేను ఒక మాతృవత్ వలె భావించే విధముగా వేషధారణ వేసుకుంటాను అనేది అతివాది పొందాలనుకునేవాడు వేషధారణ కూడా జాగ్రత్తగా వేసుకుంటాడు. అంటే బట్టలకి పరమాత్మనికి సంబంధం ఏమిటి అంటే, ఇప్పుడు మనం చాలా వయసుకు మించిన అమర్యాద వస్త్రాలు వేసుకున్నప్పుడు పరపురుషుడు ఆకర్షింపబడతాడు. వాడు ధర్మాత్ముడైతే అమ్మో నేను ఈమెలో అమ్మని చూడాలి కదా అనుకుని పక్కకెళ్ళిపోతాడు. కానీ వాడు వ్యసనపరుడైతే, వాడు దుష్టుడైతే, దుర్మార్గుడైతే, కామము కలిగిన వాడైతే తప్పకుండా ఆ స్త్రీని వెంటాడుతాడు. ఆమె యొక్క సమయాన్ని అన్వేషణ చేస్తాడు. ఈమె ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఎవరితో వెళ్తుంది, ఎక్కడుంటది, ఏం చేస్తుంది. ఈ విధంగా ఆ దుష్టుని యొక్క చేతిలోకి మనకు తెలియకుండానే మన యొక్క దినచర్య అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు విఘ్నం కలగొచ్చు. అలా విఘ్నము కలిగినప్పుడు మానసిక బాధ, బౌద్ధిక బాధ, శరీరంలో కాస్త బలహీనత, అప్పుడు మనం ఈశ్వర ఉపాసన చేసుకోలేము. అంటే ఆనాడు ఈశ్వర ఉపాసన ఎందుకు చేయలేకపోయాం అంటే మనసులో భగవంతుని మీద శ్రద్ధ లేదా అంటే ఉంది, కానీ కలిగిన విఘ్నం వల్ల ఆ రోజు మనం భగవంతునితో అనుసంధానం కాలేకపోయాం. అంటే వేషధారణ కూడా అతివాది అయిన బ్రహ్మ నుండి మనను తప్పించే మార్గములో అది కూడా ఒకటే అని తెలుసుకోండి. అంటే భోజనము తర్వాత వేషధారణ, ఇంకోటి గోష్ఠి అంటే సమూహం. మనము గోష్ఠి అంటే సమూహాన్ని ఇష్టపడతాం. మన చుట్టూ ఎంతమంది కూర్చుంటారనేది ఇష్టపడుతూ ఉంటాం. కానీ ఆ గోష్ఠిలో అధర్మయుక్తమైన చర్చ జరిగింది. మన నాలుక దాదాపు 60 ఏండ్ల నుంచి నాట్యం ఆడడానికి అభ్యాసమై ఉంది. దానికి ప్రేరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాట్యం ఆడుతుంది మన నాలుక. అలా గోష్ఠిలో ఎవరో ఏదో అబద్ధం ఆడేశారు. ఇక మన నాలుక అభ్యాసముతో ఉంది గనక అక్కడ ఉన్నటువంటి సంభాషణకి మన నాలుక కూడా నాట్యం ఆడుతుంది. అక్కడి నుంచి కొన్ని ధ్వనులు బయటకు వచ్చేస్తాయి.
తర్వాత అది ఎవరికి చేరాలో వారికి చేరుతుంది. చేరినప్పుడు వారు ముందు అక్కడ ఎవరైతే ప్రస్తావన చేస్తారో వాళ్ళని పట్టుకోరు, మనని పట్టుకుంటారు. మీరు అన్నారా లేదా? అయ్యో నేను అలా అనుకోలేదండి, అక్కడ అందరూ అంటూ ఉంటే నోరు జారుకున్నా. మీరు నోరు జారుకున్నారో నోరు కట్టి పెట్టుకున్నారో మాకు తెలియదు, మీరు అన్నారా లేదా అంటే అలా గోష్ఠి వలన కూడా మనము బ్రహ్మ నుండి ఆ రోజు అది మనకు విఘ్నమే కలుగుతుంది. అందుకనే మనము ప్రతిదీ కూడా గమనించుకోవలసి వస్తుంది. అతివాదిని పొందాలి అంటే బ్రహ్మను పొందాలి అంటే, భూమను మనం సాక్షాత్కారం చేసుకోవాలి అంటే గోష్ఠిని మనం వదులుకోవలసి వస్తుంది, వేషధారణ ఆదర్శంగా పెట్టుకోవలసి వస్తుంది. అదే విధముగా ఇక్కడ ఆదర్శము అనంటే దుష్టుడు కూడా మన వేషధారణ వలన మాతృస్వరూపాన్ని చూడగలిగే వేషధారణ మనం వేసుకోవలసి వస్తుంది. ఆ తర్వాత భోజనాదులు కూడా విఘ్నము కలిగించకుండా, రోగమయము చెయ్యకుండా అటువంటి భోజనాదులను స్వీకరించవలసి వస్తుంది. ఇక లోకమున అశుభ కార్యాలు ఉంటవి, శుభ కార్యాలు ఉంటవి. అతివాదిని పొందాలనుకునేవాడు అశుభ కార్యాలకే ఎక్కువ వెళ్ళాలి. శుభ ఉత్సవాలు అతనిని దుఃఖింపజేస్తవి. ఎందుకంటే మనం శుభ ఉత్సవాలకు వెళ్ళినప్పుడు ఆభరణాలు, వస్త్రాలు, ధన వ్యయము, సమయము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉపయోగించవలసి వస్తుంది. అదే ఎవరైనా మృత్యువుని పొంది ఉన్నారు, అటువంటి గృహానికి వెళ్ళవలసి వస్తే అక్కడ మనం మౌనంగా ఉంటాం, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోము, వీలవుతే ఓదార్పునిస్తాం. తెలియకుండా మనకు కూడా ఎక్కడో ఒక దగ్గర అరే ఈ వ్యక్తి జీవించి ఉన్నప్పుడు అతను దుష్టుడైతే దుష్ట భావాలని మనం నెమరవేసుకుంటాం, మంచివాడైతే మంచి భావాలను నెమరవేసుకుంటాం. అప్పుడు ఈ మననము వలన, నెమరవేసుకోవడం అంటే మననం, ఈ మననము వలన ఆత్మకి తెలియకుండానే నీవు కూడా ఒక రోజు ఈ అశాశ్వతమైన దేహము నుండి శాశ్వతమైన నీవు ఎగిరిపోవలసి వస్తుంది. అందుకే జాగ్రత్త అని ఎక్కడో ఒక దగ్గర మనకి ఇంటి దొరుకుతుంది. అందుకనే అశుభ ఉత్సవాలని కూడా మనం స్వీకరించవలసి ఉంటుంది. కొంతమంది మంగళవారమా, అమావాస్యన, అయ్యో అక్కడికి వెళ్ళాలో వెళ్ళకూడదో, అరే నిజంగా అది చాలా ఉన్నతినిస్తుంది, నీ ఆత్మను పవిత్రం వైపు నడిపిస్తుంది, నీ ఆత్మను సత్యం వైపు నడిపిస్తుంది, నీ ఆత్మను జ్ఞానం వైపు నడిపిస్తుంది, నీ ఆత్మను యథార్థ మార్గం వైపు నడిపిస్తుంది. మరి అది ఎలా అశుభం అవుతుంది అని మనం తెలుసుకోవాలి. అందుకని ఏమంటున్నాడంటే హిరణ్మయైన పాత్రైన సత్యస్య పిహితం ముఖం. అరే ఈ భూమ ఆకాశం వలె వ్యాపించి ఉన్నాడు అని అంటున్నావు, చాలా విభువు ప్రకాశవంతుడు అంటున్నావు, అతనికి సమానుడైన సమర్థుడు కానీ, అతనికి సమానుడైన బలవంతుడు కానీ, అతనికి సమానమైన ప్రకాశకుడు కానీ, అతనికి సమానమైన కర్మఫల ప్రదాత కానీ, జ్ఞాన ప్రదాత కానీ, సచ్చిత్ ఆనంద స్వరూపముతో కూడిన ఆత్మ మరొకటి లేదు అంటున్నావు. ఇంత విశేషముగా ఉన్నాడే ఆ భూమ, ఆ అతివాది, ఆ బ్రహ్మ. మరి ఇప్పుడు 1,000 మంది ధనికులు ఉంటారు, కోటాన కోట్ల మంది ధనికులు ఉంటారు, అది ఎంత పెద్ద సమూహం కానివ్వండి, ఆ సమూహములో ధనికుడు అన్నప్పుడు అందరూ చేతనముగా ఉంటారు కదా. ఈనాడు మన గ్రామానికి ప్రపంచ ధనికుడు వస్తున్నాడు అన్నప్పుడు అందరూ కూడా అతన్ని దర్శించుకోవడానికి పరిగెడుతూ ఉంటారు కదా.
అంటే ధనికుడు తప్పకుండా కనబడుతున్నాడు కదా ఆ సమూహములో అని ఒక ప్రశ్న ఉంది. దానికి విపక్షి ఏమంటున్నాడంటే, ఎక్కడైనా బహుసంఖ్య జనములోకి ధనికుడు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించు. ధనికుడు ఆ సభలో నిరుపేదవాడికి దగ్గరగా ఉంటాడా, దూరముగా ఉంటాడా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించుకొని, ఒక అధిక సంఖ్య జనములోకి ఒక ధనికుడు వస్తున్నాడు అంటే ఆ ధనికుని దర్శనము దగ్గరగా నుండి ఎవరికి జరుగుతుంది? నిరుపేదవాడికి జరుగుతుందా లేదా ధనికుడికే జరుగుతుందా? ధనికులకే జరుగుతుంది. సత్యమా అసత్యమా? సత్యమే మాట్లాడు. సత్యమే. ఇంకా కొంతమంది అయితే తొక్కిసలాటలో ఆ వ్యక్తిని దర్శించుకోలేక కూడా జరుగుతుంది కదా. మేము వెళ్ళినాము, ఇన్ని గంటలు కూర్చున్నాం, మాకు కనబడలే, ఏం జనం అందరు లేచి నిలబడిండ్రు, మాకు లేవడానికి అవకాశం దొరకలే, వెళ్ళిపోయారు. అంటే ఒక స్థూల ఆకారము గల వ్యక్తినే దర్శించుకోవాలి అంటే అతనికి సమానమైన ధనికుడికి అవకాశం ఉంది. నిరుపేద వాడికైతే అవకాశం దొరకలే. మరి గ్రామంలోకి వచ్చాడంటే వచ్చాడు, అతను ఉపయోగించుకున్న వాహనాలను చూసామంటే చూసాం, గ్రామంలో అతని డిండోరా ఉందా అంటే ఉండింది, చూడగలిగామా అంటే చూడలేదు. కారణం ఒకటి దూరము అంటే పేదరికం, ఒకటి అక్కడ తొక్కిసలాట, మరొకటి అతనికి ఉన్నటువంటి విలువైన సమయంలో అందరికి దర్శనం కలిగే అవకాశం లేదు. ఇలాగే పరమాత్మని ఉపయోగించుకుంటాడు. ఆ భూమ అత్యంత ప్రకాశకుడు, దయాళువు, సమర్థుడు, కర్మఫల ప్రదాత, విభువు ఉన్నప్పటికీ కూడా హిరణ్మయేన పాత్రేన ఆ బ్రహ్మ ఒక సువర్ణ పాత్రలో ఉన్నాడు. దానిపైన ప్రకృతి అనే సువర్ణ ఆచ్ఛాదన మూత ఉంది. ఆ బ్రహ్మ సువర్ణముతో ఉన్నాడు, ప్రకాశముగా ఉన్నాడు. ఆ బ్రహ్మ ఒక పాత్రలో ఉన్నాడు. ఆ బ్రహ్మ పైన ఒక మూత ఉంది, అది ప్రకృతి అనే మూత ఉంది. ఇప్పుడు ఆ మూతను తొలగిస్తే గాని జీవుడు ఆ పాత్రలో ఉన్న బ్రహ్మని చూడలేడు. పోనీ మూత కూడా ప్రకాశంగా ఉందంటే ఉంది. మూత పైన సూర్యుని యొక్క ప్రకాశం పడుతుంది. కావున పాత్ర లోపల ఉన్నవాడు ప్రకాశంగానే ఉన్నాడు. ఆ పాత్ర పైన కప్పివేయబడిన మూత కూడా ప్రకాశవంతంగా. ఇప్పుడు ఆ మూత అనే ప్రకాశమును చూసి నేను దర్శించుకున్నాను అని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అమ్మో ఆ తొక్కిసలాటలో ఆ మూత తీయడం ఏంది, నేను ఇక్కడి నుంచి దండం పెట్టుకుంటాను అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే ఓపికతో, జాగ్రత్తగా, పూర్ణ విశ్వాసముతో ఆ ప్రకాశయుక్తమైన మూతను తొలగించుకోగలిగితే అప్పుడు ఆ మూత లోపల ఉన్న ప్రకాశకుణ్ణి దర్శించుకోగలుగుతాం. అదే చెప్తున్నాడు. అరే ఈ జీవుడు సువర్ణాది పాత్రలతో, ఈరోజు మనమందరము చూడండి, శరీరం రూపంగా ఉంది, ఇది ప్రకృతియే కాదా? నేను చాలా అందంగా ఉన్నా, నేను ఉపయోగించుకునే ఫోన్ కొన్ని లక్షలది, నేను ఉపయోగించుకునే పర్స్ ఇతర దేశాలది, నేను వాడే వాహనం కోట్లల్లది,
నేనుండే ఇల్లు ఎత్తైన అనేక రకాలుగా డిజైనర్ తో చేయబడి ఉంది. ఇలాంటి ఐశ్వర్యవంతులు ఈ ప్రకృతి అనే మూతతో ఉన్నారా, లేదా మూత తీసుకొని ఉన్నారా? మూతతో ఉన్నారు. అదే ఒక సన్యాసి యాజ్ఞవల్కుడు. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్కుడి యొక్క జీవన విధానం చూస్తే, రామాయణంలోకి వెళ్తే జనకుడి జీవన విధానం చూస్తే మనకెంతో ప్రేరణ, ఆశ్చర్యం అనిపిస్తుంది. యాజ్ఞవల్కుడు గృహస్థుడే, జనకుడు గృహస్థుడే. జనకుడు రాజు, యాజ్ఞవల్కుడేమో పేరు పొందిన ప్రఖ్యాతగాంచిన బ్రహ్మవిధుడు. అతని యొక్క బ్రహ్మత్వములో షోడశ సంస్కారాలు, రాజసూయ యాగాలు, సోమయాగాలు, లేదా ఎవరికైనా పట్టాభిషేకాలు జరగాలి అంటే యాజ్ఞవల్క మహర్షిని ఆహ్వానించుకునేవాళ్ళు. అతనికి దక్షిణలో శిష్యులు మొయ్యలేకపోయే వాళ్ళంట. బంగారు పల్లెములు, వజ్రాలు, డైమండ్లు దక్షిణగా ఇచ్చేవాళ్ళు. అంతటి ధనవంతుడు యాజ్ఞవల్కుడు. ఆ ధనముతో యాజ్ఞవల్క ఆశ్రమం నిండిపోయింది. కీర్తి ప్రతిష్టలు భూలోకమంతా వ్యాపించి ఉన్నవి. ధనైశ్వర్యాలు నిండుగా ఉన్నవి. కానీ ఒకరోజు తనకి ప్రియమైన మైత్రేయిని, కాత్యాయని పిలుస్తాడు. కాకపోతే కాత్యాయని కంటే మైత్రేయి కొంచెం చనువుగా ఉంటుంది యాజ్ఞవల్క మహర్షితో. మీరు ఇక్కడ పక్షపాతం అనుకోవద్దు. యాజ్ఞవల్క మహర్షి యొక్క ఆలోచనని శీఘ్రము గ్రహించగలిగే శక్తి మైత్రేయికి ఉండింది. అందుకనే యాజ్ఞవల్కుడు కూడా ఎప్పుడైనా ఏదైనా చెప్పాలన్నా మైత్రేయికి చెప్తాడు. ఆ రోజు మైత్రేయిని పిలిచి, మీ ఇరువురు నా సంపత్తినంతా విభజించుకోండి, నేను దీన్ని ఇక్కడ వదిలిపెట్టేసి నేను స్వర్గ ప్రాప్తి, మోక్ష ప్రాప్తి కొరకు ముందుకు నడవాలనుకుంటున్నాను అంట. మైత్రేయి అడుగుతుంది, మీ యశస్సు, మీ ప్రతిష్ట, మీ కీర్తి, ఈ ధనైశ్వర్యాలు అంతా కూడా మీరు ఎక్కడ కూడా అధర్మంగా కానీ అసత్యముతో కానీ నాకు ఇంత ఇస్తేనే వస్తానన్న అధికారముతో సంపాదించింది కాదు. జనులు మీ మీద అభిమానముతో, మీ యొక్క యశస్సుతో మిమ్మల్ని గౌరవించి ఇచ్చిన సంపత్తి ఇదంతా. మరి దీన్ని మీరు ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు అంటే, హే మైత్రేయి, నేను ఎవరినైతే పొందాలనుకుంటున్నానో అతన్ని పొందాలంటే నాకు ఇవన్నీ అడ్డుగా ఉన్నది అంటాడు. అప్పుడు మైత్రేయి అంటుంది, మీరు ఎవరిని పొందాలనుకున్నప్పుడు ఈ సంపత్తి అంతా మీకు అడ్డుగా ఉంది అంటున్నారో యాజ్ఞవల్క, అవి నాకు కూడా అడ్డుగానే ఉంటవి కదా అంది. ఇది మహిళలే ఒకప్పుడు బ్రహ్మ విధులైన ఆధ్యాత్మిక తపస్సులైన మహిళలు తమ భర్తతో అన్న మాటలు ఇవి. ఆలోచించుకోండి. హిరణ్మయేన పాత్రేన, మనం ప్రకృతితో కూడుకున్న సువర్ణ మూతతో మూయబడి ఉన్న బ్రహ్మను దర్శించుకోవాలి అంటే ఆ మూతను మనం తొలగించుకోవాల్సిందే. ఎవ్వరో వచ్చి తొలగించడానికి వీలు పడదు. అందుకనే సత్యం హేవ బ్రహ్మ, ఆ బ్రహ్మ యొక్క మూత తెరవబడాలి అంటే, ఆ మూతను మనం స్పర్శించుకోవాలి అంటే మనం ఏం కావాలి? సత్యవాదులం కావాలి. అందుకేమంటాడు, యో వై భూమా తత్ సుఖం నాల్పే సుఖమస్తి. ఇవాళ మనం ఎందుకు అబద్ధం ఆడుతున్నాము? ఈరోజు మనము అప్పుడప్పుడు అబద్ధం ఆడుతాం. వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అంటే, ఆ సంపర్కములో, ఆ గోష్ఠిలో, ఆ సమూహములో మనని చెడు అనుకోవద్దనే కదా మనం సత్యం మాట్లాడలేదు. అంటే ఆ చిన్న సుఖం
వాళ్ళు నన్ను చెడు అనుకోవద్దు, నా గురించి వాళ్ళు నెగిటివ్ ఆలోచించొద్దు. అంటే మన ప్రతిష్టని, మన కీర్తిని, మన యశస్సుని, మన ఉనికిని ఆ సమూహం తక్కువ చూడకూడదు అని మనం అసత్యం మాట్లాడుతున్నాం. అంటే అక్కడ మనం అల్పమైన ప్రకృతిని కోరుకున్నామా లేదా? ప్రకృతిని కోరుకున్నాం. సమూహాన్ని కోరుకున్నాం. అప్పుడు శక్తివంతుడైన బ్రహ్మ నుంచి మనం ఏమైపోయాం? దూరం అయిపోయాం. అందుకే అంటాడు ఆ భూమ అల్పుడికి లభించడు. ఇక్కడ అల్పుడు అంటే ఎవరైతే అల్ప సుఖములను కోరి అధర్మాచరణ చేస్తున్నారో, అవినీతిగా జీవిస్తున్నారో వారికి బ్రహ్మ యొక్క దర్శనం జరగదు అంటున్నాడు. ఇక ఆ బ్రహ్మ ఎవరికి దొరుకుతాడు? మననము, శ్రవణము. ఎవరైతే ఏ పనులు చెయ్యాలో, ఏ పని చెయ్యకూడదో మననం చేస్తారు, ఎవరైతే ఆత్మ కళ్యాణముతో కూడుకున్నటువంటి మాటల యొక్క శ్రవణము చేస్తారో, వేద ఆజ్ఞకి విరుద్ధంగా వెళ్ళరో, చిత్తమున లేశమాత్రము కూడా నకారాత్మకమైన ఆలోచనలని ప్రవేశింపజేసుకోరో, అట్టి వారికి ఆ భూమా యొక్క దర్శనం జరుగుతుంది అంటారు. అందుకనే మనం ఎప్పుడు కూడా వేద విహిత కర్మలే చెయ్యాలి, వేద నిషిద్ధ కర్మలు చెయ్యకూడదు. అలాగే నేనెవరు అనే నిరంతరం మనలో ఈ మననం ఉండాలి. క్లాస్ ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మనం మననము కాదు, నిరంతరము నేను ఆత్మని, ఈ శరీరము నాకు అద్దెకివ్వబడినది, నేను అడ్వాన్స్ కట్టినా కాబట్టి నాకు ఎంత ఎక్కువ అడ్వాన్స్ కడితే, ఎంత ఎక్కువ కిరాయి కడితే అంత మంచి ఇల్లు దొరుకుతుంది. అటులనే నేను పరమాత్మని దగ్గర అద్దె కట్టిన కాబట్టే నాకు ఇంత మంచి ఇల్లు దొరికింది. ఎప్పుడైతే అడ్వాన్స్ అయిపోతుందో, ఆ అద్దె అయిపోతుందో, నేను అప్పుడు ఈ ఇల్లుని ఖాళీ చేయవలసి వస్తుంది. ఇప్పుడు మీరే మీ ఇల్లుని చూడండి. మీరు మీ ఇంటిలో ఎవరైనా 5 ఏండ్లు 10 ఏండ్లు కంటిన్యూ కిరాయికి ఉన్నారు, మీరు గమనించుకోవాలి. చిన్న చిన్న ఉదాహరణలే మనకు ఎంతో నాలెడ్జ్ని ఇస్తారు. 10 ఏండ్లు కిరాయికి ఉన్నాక వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీరు ఆ ఇంటిని అదే విధంగా అద్దెకిస్తారా? ఏమైనా రిపేర్లు చేస్తారా? రిపేర్లు చేయించాల్సిందే. అటులనే పరమాత్ముడు కూడా ఈ మానవ దేహాన్ని మరొకరికి ఇవ్వాలి అంటే ఈ దేహాన్ని కూడా పరమాత్ముడు ఏం చేస్తున్నాడు? రిపేర్ చేస్తున్నాడు. చక్కగా అగ్నిలో కాల్చి శుద్ధి చేసి మట్టి ముద్ద చేసి మళ్ళీ దీన్ని ఇంకో ఆత్మకు దేహముగా తయారు చేస్తున్నాడు. అంటే మనం ఈ దేహములో ఎంత అద్దె కట్టాలో కట్టి వచ్చేసినాం. ఇక్కడ మనము మళ్ళీ అద్దె కట్టడానికి సంపాదించుకోకపోతే, కేవలం ఇక నేను 10 ఏండ్లు అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నా, ఇక నేను సంపాదించాల్సిన అవసరం లేదు, ప్రతి నెల అద్దె కట్టాల్సిన అవసరం లేదని మీరు 10 ఏండ్లు హాయిగా ఉండండి. యజమాని కూడా మిమ్మల్ని ఏమి అనడు. 10 ఏండ్లు అడ్వాన్స్ ఇచ్చే ఆయన కమిట్మెంట్ అయ్యే వరకు మిమ్మల్ని ఏమి అనడు. మీరు కూడా 10 ఏండ్లు అద్దె కట్టాను కదా అని ఇక మళ్ళీ డిపాజిట్ చేసుకోలేదు, హాయిగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. 10వ సంవత్సరం తెలియకుండానే వచ్చింది. యజమాని ఏమన్నాడు? మీరు ఉండాలనుకుంటే ఉండండి, నాకేం అబ్జెక్షన్ లేదు, మళ్ళీ 10 ఏండ్ల అడ్వాన్స్ కట్టాలి అన్నారు. అప్పుడు మీరు అప్పుడు ఎక్కడ చూస్తారు? అడ్వాన్స్ మన దగ్గర ఉందా? లేదు. డైరెక్ట్ గా ఇప్పుడు ఆ ఇల్లుని మనం ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇదే సృష్టి. అందుకనే సౌకర్యంగా ఉన్నా కర్మలు చేయాల్సిందే, అసౌకర్యంగా ఉన్నా మనం శుద్ధమైన కర్మలు చేయవలసిందే అంటాడు. అందుకనే అల్పునకు
మననము చెయ్యని వాడికి, వేద విహిత కర్మలు చెయ్యని వానికి, ధర్మముగా జీవించని వాడికి ఆ భూమా దర్శనము ఇవ్వడు. అందుకనే మనము నిరంతరము ఆ భూమాని చూడాలి అంటే ఈ జీవాత్మ ఏం చెయ్యాలి? నిరంతరము తన కర్మలని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి అంటాడు. అందుకనే అసలు జీవాత్మ ఎందుకు భూమా కాలేడు? జీవాత్మ భూమను దర్శించుకోగలుగుతున్నాడు కానీ భూమా కాలేడు. ఎందుకు అంటే ఈ జీవుడు ప్రకృతి పరమైనటువంటి శరీరము ద్వారానే తన స్వరూపాన్ని, తన సామర్థ్యాన్ని, తన లక్ష్యాన్ని పొందుతున్నాడు. కనుక ఈ శరీరములో ఉన్నప్పుడు పాపపుణ్య కర్మలు చేస్తాడు. కొంతమంది పట్ల ప్రియముగా, మరికొందరి పట్ల అప్రియముగా వ్యవహరిస్తాడు. కొన్ని సందర్భములో మనస్సుతో రమ్యముగా ఉంటాడు, కొన్ని సందర్భములో అదే మనస్సుతో అత్యంత కఠోరంగా కూడా ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి జీవాత్మ ద్విలక్షణాలు కలవాడు. జీవాత్మ యొక్క ప్రవర్తనలో రెండూ కనబడతవి. మంచి కనబడతవి, చెడు కనబడతవి. కాస్త ఎక్కువ తక్కువ. ఒక సందర్భంలో మంచి 80 ఉంటది, ఒక సందర్భంలో చెడే 80 ఉంటది. కనుక ద్విలక్షణాలు కలవాడు జీవుడు, ఏక లక్షణము కలవాడు బ్రహ్మ. ఎప్పుడైతే జీవుడు ఏక లక్షణం అవుతాడో, సంధ్యాహ యదా నది, జీవుడు ఏక లక్షణం వైపు వెళ్ళినాడు. ఎవరిలో మునిగిపోతున్నాడు? తన స్వరూపాన్ని ఎక్కడ లయం చేసుకుంటున్నాడు? బ్రహ్మలో. అందుకనే ద్విలక్షణాలు ఉన్నంత వరకు బ్రహ్మ చక్రంలో తిరుగుతున్నాడు. ఏక లక్షణమైన నాడు ఏకంలో కలిసిపోతున్నాడు. అందుకే జీవాత్మ బ్రహ్మ యొక్క స్థానాన్ని పొందలేదు. బ్రహ్మని పొందగలుగుతుంది కానీ బ్రహ్మ స్థానాన్ని పొందలేదు. అందుకనే మనమందరము కూడా ఆ బ్రహ్మను పొందాలి అంటే ప్రియ అప్రియ కర్మలను, మననమును, శ్రవణమును, వేదాధ్యయమును నిరంతరము చేస్తూ మన మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రకృతి పరమైనటువంటి మూతను తొలగించుకొని మనమందరము కూడా శోకమోహాల నుండి బయటపడి ఆత్మ కళ్యాణం వైపు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడే ఆ భూమాన్ని మనం దర్శించుకోగలుగుతాము. అంటే బ్రహ్మను దర్శించుకోవడానికి మనం అతివాదులమైనా సరే, ఎక్కువ వాదించకే అన్నా అటువంటి చెడ్డ పేరు వచ్చినా సరే, కానీ మనము మన మాటని సత్యం ఉంటే పదే పదే చెప్పి లోకము మనని అతివాది, అతిగా మాట్లాడుతున్నావు అని అన్నా ఆ నిందనైనా భరించగలగాలి. కానీ బ్రహ్మ నుండి మనం దూరం అయ్యే పనులు చేయకూడదు. సరేనా? ఓం శాంతికి శాంతికి శాంతి.